హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిప్లెట్స్ ఆర్కిటెక్చర్. సో ఈ చిప్లెట్స్ ఆర్కిటెక్చర్ గురించి అందరూ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ దిస్ చిప్లెట్ ఆర్కిటెక్చర్, సో ఏంటి ఇందులో న్యూ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మై నేమ్ ఈస్ బెండి ఝాన్సీ, ఐఎమ్ డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో బిఫోర్ చిప్లెట్స్ మనం అంతా CPU, GPU, మెమరీ ఎవ్రీథింగ్ అంతా ఒకే చిప్లో మనం ఇంటిగ్రేట్ చేసేవాళ్ళం. సో ఇలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల కాస్ట్ అనేది పెరిగేది అండ్ ఈల్డ్ అనేది తక్కువ, అండ్ మీరు చూసుకుంటే డై సైజ్ అనేది కూడా పెరిగేది. సో ఇలా చేయటం వల్ల ఈ చిప్లెట్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో ఒక్కొక్క దానికి కొన్ని చిప్స్ తయారు చేసి అవన్నీ ఇంటర్ కనెక్ట్ చేసేదే ఈ చిప్లెట్స్ ఆర్కిటెక్చర్. సో ఈ చిప్లెట్ రాకముందు అన్నీ మనం ఒకే దాంట్లో పెట్టడం వల్ల ఏమైనా డిఫెక్ట్స్ జరిగితే సో ఎంటైర్ చిప్ అనేది మళ్ళీ మార్చాల్సి వస్తుంది. సో ఇలాంటప్పుడు కంపెనీకి అనేది హ్యూజ్ లాస్. సో దట్ ఈస్ వై ద కంపెనీస్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద చిప్లెట్ ఆర్కిటెక్చర్.